పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఇప్పుడు సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి. ఇది కూడా చెప్తున్నారు. ఇంతవరకు కూడా కర్త 3 విధాలు, కర్మ 3 విధాలు, అలాగనే మనకి జ్ఞానం 3 విధాలు, ధృతి ధైర్యం 3 విధాలు, బుద్ధి 3 విధాలు. ఈ విధంగా చెప్పుకొచ్చారు. అంటే సాత్వికం, రాజసికం, తామసికం. ఇప్పుడు సుఖం కూడా 3 విధాలు చెప్పబోతున్నారు. సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం. అది చెప్పబోతున్నారు. ఇప్పుడు సుఖం తు ఇదానీం త్రివిధం మే శృణు భరతర్షభ. ఆ సుఖం కూడా 3 విధాలు ఉందయ్యా, దాన్ని కూడా విను. అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి. దేని యొక్క అభ్యాసాన్ని చక్కగా మనం చేస్తే ఈ యొక్క దుఃఖం పోయి ఆనందం కలుగుతుంది, లేదా ఆనందం వచ్చి దుఃఖం పోతుంది. ఆనందం కలిగిందంటే దుఃఖం పోతుంది, అంతే కదా. ఎప్పుడైతే ఆనందం కలిగిందో ఆటోమేటిక్ దుఃఖం పోతుంది. దుఃఖం పోవాలంటే ఆనందానికి సంబంధించి రావాలి. అర్థమైందా? మనం ఏదో వ్యాపారం చేశాం, పోయింది 10 లక్షలు, దుఃఖిస్తూ ఉన్నాం. ఆ మన్నాడు అనుకోకుండా 20 లక్షలు వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మన ఇంకేంటి పోయి 10 ఇంకో 10 వచ్చింది, ఇంకేదో దుఃఖించాలనుకుంటా. అందుకని కాబట్టి ఇప్పుడు మనకి అంతే కదా, ఆనందం వచ్చిందంటే దుఃఖం పోయి. ఒక ఆయన కట్టాడు లాటరీ టికెట్లు, ఒక 1000 రూపాయల టికెట్లు కట్టాడు. 999 రూపాయల వరకు ఏది ఒక్కటి తేలే. ఇంకొనుకున్నాడు, కట్టడం వేస్ట్ అయిపోయింది, దుఃఖం ఉన్నాడు. అలాగే దుఃఖిస్తూ ఉన్నాడు. 8,000 రూపాయలు ఉన్నాయి, ఇది కొనుక్కోవడం అనవసరంగా పోయింది, ఇంకొక టికెటే ఉండిపోయింది బ్యాలెన్స్. ఇక అది ఇన్ని పోతే అదే వస్తుంది, అంత ఇదే ఉన్నాడు. ఆవిడ ఆమె అన్నాడు చూస్తే వెంటనే 15 లక్షల లాటరీ టికెట్ వచ్చేసింది. ఈ దుఃఖం లేవైపోయి పోయి. అర్థమైందా? అందుకని ఆ ఆనందం కలిగిందంటే దుఃఖం పోతుంది. అలాగే మనకు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష ప్రాప్తి హేతుమైనటువంటి ఆ బ్రహ్మానందం కలుగుతూ ఉంటుండగా ఈ ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం, ఆదిదైవిక దుఃఖాలన్నీ 3 కూడా పోతాయి. అది చెప్తున్నారు. ఎలాగనేనయ్యా అని. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం చెప్తున్నారు. ఇప్పుడు ఎత్ ఏదైతే అగ్రే మొట్టమొదట విషమివ, విషంలా ఉంటుంది అనమాట. పరిణామే అమృతోపం. 2 స్నేహితులు ఉన్నారు. స్నేహితులు 2 ఉంటే 2 మంచి స్నేహితులు ఒకరికొకరు ఎడవకుంటూ ఉంటారు. అప్పుడు ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పక్క వాళ్ళు చాలా దోషాలు ఉన్నాయి, వాళ్ళ నడతలు ఏమి బాగులేదు. వీడు ఎప్పుడు చెప్తాడు, ఇగో నువ్వు త్రాగడం ఉందా అది బంద్ చేయి, అనవసరంగా నువ్వు త్రాగి ఇతరులకు 10 మంది త్రాగించి నాశనం అయిపోతుంది అంటాడు. నువ్వు దగ్గర ఉన్నా కానీ ఇచ్చి నువ్వే స్నేహితుడు, నువ్వు ఒక స్నేహితుడు వద్దా, నువ్వు స్నేహితుడివా, నువ్వు స్నేహితుడు అంటావా అని అంటాడు ఎప్పుడు వీడి మీద. అర్థమైందా? ఈ విధంగా నువ్వు ఒక స్నేహితుడివా, నువ్వు ఒక స్నేహితుడివా అంటే సరే. ఈ విధంగా వాడు చేసే ప్రతి దోషాలని కూడా అంటే నలుగురిలో కాదు, స్నేహితులు వాడు ఏం చేస్తాడు, రహస్యంగా చెబుతాడు.
వైరి ఏం చేస్తాడు నలుగురిలో చెప్తుంటాడు. అర్థమైందా? శత్రువు ఏం చేస్తాడంటే అందరిలో చెబుతాడు వీడి దోష, వీడి మంచి గుణాలు చెప్పడం అందరిలో. స్నేహితుడు ఏం చేస్తాడంటే రూమ్లోకి పిలిచి చెప్తాడు. ఇక ఆ రూమ్లో వీడు చెప్పినంత వరకు వాడికి తలనొప్పి, వీడి స్నేహం నేరక చేసుకున్నాను అని ఇదే గొడవాడికి. అర్థమైందా? సరే, ఇక ఏం చేస్తాడు మరి? వీడు చెప్పవలసింది, వీడు చెప్పినటువంటి విషయాలు వాడికి మొట్టమొదటి ఎలా ఉంటాయంటే చేదుగా ఉంటాయి. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఎత్త దగ్గర విషమేవా, వీడు విషం తినిపించినట్టే కానీ ఆ మాటలు, వీడు అమృతాన్ని పాయసాన్ని ఇచ్చినట్టు. కానీ వీడి మాటలు విన్నాడంటే పరిణామంలో ఏమవుతాడు? సుఖాన్ని అనుభవిస్తాడు. మొట్టమొదటి మిగతా స్నేహితులు మొట్టమొదటి రా అమృత భాండం అక్కడే ఉంది అందరం పోదాం అంటాడు. వీడు ఆహాహా నన్ను ఎంత ప్రేమగా పిలిచేవాడు ఎవడున్నాడు అని వీడు పోతూ ఉంటుంటాడు. ఉన్నది కాస్త ఊటింది, సర్వమంగళం వాడింది. మళ్ళీ 1వ తారీఖు వస్తే చేతులు డబ్బులు ఉండవు. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయినే. జాబులకు పూర్తి ఖాళీ. ఎప్పుడో ఎక్కడో ఇది మాట ఇప్పుడు గుర్తొచ్చింది. అర్థమైంది? ఎక్కడ పోతుంటాయి కదా, చేస్తుంటాను రికార్డులు అక్కడక్కడే. నేను రూములు కూర్చుంటాయి ఉపన్యాసకి వెళ్ళాక కొన్ని మంచిగా ఫీల్ చేస్తాను. ఏంటి చేతుల డబ్బులు పోయినా జాబులు ఇది ముక్కొని ఖాళీ ఆయన అన్నాడా? అప్పుడు ఇప్పుడు ఏం కనబడిపోతున్నప్పుడు వీడు ఎలాగే ఆయన మొట్టమొదటి అమృతం ఇచ్చినట్టున్నాడు. చివరికి ఏమైపోయింది? ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం, ఇల్లు అమ్ముకోవడం, ఒళ్ళు అమ్ముకోవడం, లాస్ట్గా అంతవరకు వచ్చేస్తుంది అనమాట. అందుచేత మొట్టమొదటి మనము ఆ విషయాలని కష్టమైనా సరే వినాలి. మంచి స్నేహితుడు ఎవడంటే మనలో ఉన్న దోషాలని మనకు చెప్పినవాడే నిజమైన స్నేహితుడు అనమాట. అది ఎవడు ఉపకారి అంటే వీడే మనకి మంచి ఉపకారి. ఇంకెవడు ఉపకారి? నిందక. ఎవడు మనం నిందిస్తుంటాడో వాడే మనకి మంచి ఉపకారి లోకంలో. అతిథి నిందక వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మనకు ఉపకారం చేయడం. అతిథి పూజనైన స్వర్గం ప్రాప్యతే. అతిథికి చక్కగా మనం సత్కారం చేస్తుంటే దాని వలన ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి స్వర్గంలోకి వెళ్ళిన బాటకి అది సత్కారం భోజనంతో మనకు ఆ స్వర్గం లభించేస్తుంది అనమాట. స్వర్గంకి వెళ్ళేవాడు చెప్పాలి. మళ్ళీ వచ్చినప్పుడు శ్రీమతిలో పుడతాను భగవద్గీత చెబుతూనే స్వర్గంకి వెళ్ళి వచ్చినోడు ఎవడు లేనిపోయినలో పుట్టడు. అదే స్వర్గానికి వెళ్ళి వచ్చినోడు హీనుడు దీన్ని ఇట్లా పుడడు. ఆయన లక్షల కోట్లన్నింటిలోనే పుడతాడు అంతే. అర్థమైందా? ప్లేట్ దిగేవాడు రిక్షా కోసం చూస్తాడా? ప్లేట్ ఢిల్లీ నుంచి ప్లేట్ మీద వచ్చాడు, హైదరాబాద్ దిగాడు, ఎక్కడ రిక్షా స్టాండ్ అడుగుతాడు పక్కోడికి. నీ దొంపది నువ్వే ప్లేట్ సబ్బాకి కేవనుకోండి పక్కోడు అలా కొడతాడు. కాబట్టి స్వర్గంలో నుంచి వచ్చిన వాడు ఎప్పుడూ ఇలా రిక్షా ఇంట్లోకి పోడు. అర్థమైందా? వాడంతా ఏసీ కారులోనే పోతాడు. అందుచేత అతిథి పూజనైనా అది కలుగుతాడు. నిందకుడు ఏం చేస్తాడంటే నిందక పాపం హరేతో వాడేం చేస్తాడంటే మనలో ఉన్న పాపం తీసుకుంటుంటాడు. మన నిందించి ఇది ఖాళీ చేస్తాడు. వాడికి పూజ చేస్తే వాడికి దాని అది వస్తాడు. అర్థమైందా? మీరందరూ అడు చూస్తే మా దాని దృష్టి అడు చూడాలి ఉంది. నిందక పాపం అరే సరే. అందుకు ఇది అనమాట. మొట్టమొదటి అలాగే ఎవరైతే మొట్టమొదటి ఖచ్చితంగా చెప్తారో వాళ్ళ మాటల మీద దృష్టి ఉండదు. నా పాలిటి శత్రువేది అన్నాడు. పెద్ద చేయవే నా పాలిటి శత్రువు అనుకున్నాడు ఎవరు? కృష్ణుడు. అర్జునుడు ఏమనుకోండి కృష్ణుని శత్రువుగా భావించాడు లేదా? ఇటు వెళ్ళేవాడు, అటు వెళ్ళేవాడు, అడుక్కొని తినేవాడు, పారిపోనేవాడు, ఈపు చూపెడితే నరకం అంటాడు, అడుక్కుంటే ఇంకోటి అంటాడు. ఆయన హాయిగా ఉన్నాడు, ఆ సైన్యాన్ని కోరుకొని దర్జాగా ఉన్నాడు. ఈ మనిషిని కోరుకొని ఇన్ని కంటాలు పడుతున్నాడు. ఆయన దుఃఖం అయింది.
మొట్టమొదటి ఎవరికైనా దుఃఖమే. ఏమంటారా? ఇప్పుడు మొట్టమొదట ఆయన సైన్యాన్ని కోరుకొని హాయిగా ఉన్నాడు. వచ్చినాడు ఆయన ముందు, నేను వెనకొచ్చాను. ఈ మాయిగాడు ఏం చేశాడు తెలుసా? నన్ను చూశాడు మొత్తం. కాదు, ఈ మాయిగాడు నన్ను ముందు చూశాడు. ఆ కాడికి ఆయన చెప్పినాడు, నేను ముందు వచ్చానని చెప్పినాడు. ఈయనంటాడు, ముందుగా నీవు వచ్చింది, ముందుగా నేను అర్జునుడు చూచితును అన్నాడు. ఎందుకు? నాకు కొంపలు ముట్టించలేదు, నన్ను చూశాడు. అర్థమైందా? అందుచేత ఈ విధంగా మొట్టమొదటి ఎవరు ఏం చెప్పినా అది ఎలా ఉంటుందంటే కటుగానే ఉంటుంటారు. మొట్టమొదటి చిన్నప్పుడు ఆ చేతి ముద్ద మింగిస్తున్నప్పుడు ఏమి మూతిని తిప్ప, కళ్ళు అడి తిప్ప, ఎంతో తిప్ప, లోనికి వెళ్ళిందాక ఎన్ని తిప్పడో తెలియదు. అదే బెల్లమొక్క పెట్టినప్పుడు అనుకోని మింగిస్తుంటాడు. అర్థమైంది? ఇది నాలుగు మిగిలితే మళ్ళీ అక్కడ చేతి అయిపోతుందని ఇంకా అది గొంతుకు అలా మింగిని మాత్రం మింగినట్టుగా. అందుకని ఇది మొట్టమొదటి మిగితే శరీరానికి భవిష్యత్తులో మనకి ఎన్ని పురుగులు గెలిచినా, ఎన్ని పావులు గెలిచినా, ఏం గెలిచినా ఎవరు దాన్ని తట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ చేతులు మింగమైనా చిన్న పురుగు కూర్చుందంటే ఒళ్ళల్లో ఎలర్జీ. అర్థమైందా? ఇదంతే, దాని స్కానింగ్, దానికి ఇది అంత ముద్ద మింగడం అప్పుడు మానిస్తే ఇప్పుడు తంటాలు వచ్చిన చేసిందా ఇది అనమాట. మొదట అది అమృతమైన విషయంగా కనబడుతూ ఉంటుండేటప్పుడు చివరికి ఏమైపోద్ది? అది విషయంగా పరిగణించుకో. అందుకు చెప్తున్నాడు, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. అందుకని సాధన మొట్టమొదటి కూర్చున్నప్పుడు కష్టమే. మొట్టమొదటి కూర్చున్నామనుకోండి అంత కష్టమే. అమ్మ మాల చెప్పడం బరువుగానే ఉంటుంది. అర్థమైందా? మనసుతో స్మరించడం ఇంకా బరువుగా ఉంటారు. అన్నింటినీ ఇంకెవరు చూస్తున్నా ఇటువంటి మళ్ళీ నేను జపం చేసిన ఆలీలు చూస్తున్నా అప్పుడే జపం దిగిపోయి అంటారని మొట్టమొదటి అన్ని కష్టమే. అది కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, ఏది లేదు, హాయిగా ఉంటారు. కష్టమైన పనే చెయ్యాలి మొట్టమొదట. అర్థమైందా? అక్కడ నలుగురు ఉంటారు అనుకోండి, పనికి రమ్మని అనుకోండి, సేవకు అందరూ వస్తారు. అందులో ఏది కష్టమో అది ముట్టుకోరు. అబ్బో అది ఇప్పి అది చేసి ఇది పెట్టి ఇది చాలా కష్టం. ఏముంది అక్కడ? అది ఇది తీసి ఆ పుష్పం అక్కడ వేసే పని చూసుకోండి కొంతమంది. ఆ పుష్ప పక్కన వేసి పెడితే అంతేగాని మళ్ళీ ఆ మూటలు ఇప్పి ఈ కట్లు కట్టి అబ్బో ఇది నాకు నిన్న తిని ఏళ్ళు చాలా నలిగిపోయి నాకు కాదని అంటారు వాళ్ళు. అంటారు. అర్థమైందా? అందుకని అది కష్టే పలే అన్నాడు. భగవద్గీత తెలుసు కదా, తెలివి పనుడికి తెలివి డబ్బు వస్తుంది. బరువు పడే బరువు వేరుశనగ పిండి పకోడీలు వండుకోడికి ఎంత లాభం అని చెప్పండి, పుల్లారెడ్డి స్వీట్ కొట్టుడికి ఎంత లాభం వస్తుంది? ఏమంటారు? వీడికి వచ్చింది తింటే ఆ సాయంకాలం అమ్ముకొని 30 వస్తుంది, అయిపోయింది అక్కడికి. మంచోడైతే బిగ్గి గిన్నెలు కొనుక్కుంటాడు, లేనోడైతే అప్పుడే ఖర్చు పెట్టేస్తుంది. అర్థమైందా? ఇక వాళ్ళ అది. అందుకే ప్రతి పని దగ్గర కూడా నాకు మాత్రం మా స్వామివారు అన్ని కష్టమైన పనులు చెప్తారు, వాళ్ళకి మాత్రం తేలిక పనులు చెప్తారంట. తేలికలో పుణ్యం, ఎందుకంటే నీకు అంత పుణ్యం సంపాదించే యోగం ఉంది కాబట్టి అది వెళ్తుంది అనమాట. అది కూడా అదృష్టమే. కష్టం పని సుఖం పని కూడా అదృష్టమే. అందుకు చెప్తున్నారు, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అయ్యా ఇది ఏం చేస్తుందంటే ఆత్మబుద్ధి ప్రసాదం. మొట్టమొదటి మనకి ఏదైతే కష్టం ఉందో అది ఏం చేస్తుంది? ఆత్మబుద్ధిని కలుగుతుంది. అంటే బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని కలుగజేస్తుంది. ఫలితం వస్తుంది, నిర్మలత్వాన్ని కలుగుతుంది. అందుకని మొట్టమొదట ఇప్పుడు ఈ శ్లోకం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటి? ఏ సాధనలో ప్రారంభించినప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఆ కష్టమైన పని మనం తలంచుకొని దాన్ని వెనక్కి ఎప్పుడు అర్థమైందా? అది పోకూడదు. అర్జున ఇది నువ్వు కోర్టే వచ్చిందా? ఇది నీకు నీ యుద్ధ లక్ష్మి నిన్ను వరించిందయ్యా అంటాడు. అర్థమైంది? అది అందరికీ రాదు. యుద్ధలక్ష్మి నిన్ను వరించింది. అప్పటికి వెనకపోతున్నా స్వర్గద్వారం అపావృతం. అర్థమైందా? ఆ స్వర్గద్వారాన్ని తెచ్చుకొని కూడా అక్కడ ఉంటుంది. రాజ్యలక్ష్మి నిన్ను వరించింది. నీకు రెండూ లాభాలే. సచ్చినావా? ఇంట్లో తలుపు తీయమని చెప్పాలి, తలుపేంత
నేను అక్కడేమి నేను అలా వెళ్ళిపోతాను, సరుకులోకి వెళ్ళి అలా దేవేంద్ర అక్కడ కూర్చుంటే ఆ పక్క సీట్ రెడీగా ఉంటుంది, నీ పేరు అక్కడే ఉంటుంది సీట్ మీదే. పలాని అర్జునుడు ఈ సీట్ అని నువ్వు ఎవరిని అడగక్కర్లే. అక్కడ డైరెక్ట్గా నిన్ను వెళ్ళగానే స్వర్గంలోకి వెళ్ళగానే అలీలు వచ్చి ఇంద్ర పదవితో నీకు మంచి కొబ్బరి కొండాలతో సుస్వాగతాలతో తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అర్థమైందా? లేదు నువ్వు గెలిచినావా ఇక అన్ని టీవీలు అన్ని పేపర్లు తెల్ల నీ పేరే, ఎవరి పేరు అర్జునుడు, నీకు ఇక్కడ పేరే అక్కడ పేరే అంటారు. అందుకని ఆ యుద్ధం వెనక్కిపోతుంటారు. అది అర్థమైందా? అది చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ ప్రకారంగా నీకు ఆత్మబుద్ధి కూడా కలుగుతుంది. అది సరే. ఇక రెండో దానికి వస్తున్నాడు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. విషయేంద్రియ సంయోగాత్ ఇక మొట్టమొదటి ఇందాక చెప్పుకున్నావా, ఇప్పుడు దానికి అంతా ఆపోజిట్ చెప్పుకోవడం ఇంకేమీ లేదు ఈ శ్లోకం. అర్థమైందా? అది మొట్టమొదటి ఏమిటంటే వాడు నోటి రుచినే చూసుకుంటాడు. కొంతమంది ఏమి ఆ కూర ఉండదు అనుకో, ఏం కూరది సచ్చినోడు ముక్కు మీద కూరేసినా ఏమి పనికిరాలు, కారం లేదు ఉప్పు లేదు. అర్థమైందా? ఏమీ లేదు. ఏం కూరయా ఏం కూరయా, నూనె అసలే లేదంటాడు. ఇక ఆ నూనె అలా కారుతూ ఉంటుండాలి. అర్థమైందా? ఆ కారం గోప గయ్యమంటారు. మనకి 3 గ్లాసులు నీళ్ళు తాగాలి, అంతేగాని వాడు నిద్ర పట్టదు. ఏమి అలా ఉండాలి వారికి ఆహారం. వాటి మొట్టమొదట అంత పంచదార కాఫీ తక్కువైందా గ్లాస్తో సహా అది గోడలో పడిపోతుంది కదా, అంతే. ఇక మర్నాడు మళ్ళీ అడగడా, వాళ్ళు ఎవరు అడగరు అలాంటి వీళ్ళే గ్లాస్ పోయింది ఐటోళ్ళు పట్టిపోతారు. మళ్ళీ మనం వాళ్ళకి వెళ్ళాలి, ఈ గొడవ ఎందుకని మొట్టమొదటి వాళ్ళు స్కూల్లే. అర్థమైందా? ఈ పని అన్నమాట. వీరికి మొట్టమొదటి ఆ విధంగా ఉంటుంది. ఇక తిన్న తర్వాత దీని సంగతి తెలుసుకోవాలి. ఏమంటా కడుపులమంతా కాలుమంతా శివమంతా ఇవన్నీ మొట్టమొదటి అమృతలాగా ఉంటుంది. ఆ తర్వాత అంతా ఆ నిద్ర పట్టడం, రాత్రి వాళ్ళు నిద్ర పట్టడం. అది కదా. అందుచేత చెప్తున్నారు విషయేంద్రియ సంయోగాతో యత్తదగ్రే అమృతోపమం. వీళ్ళన్నీ కూడా మంచి మాటలు చెప్పాలి వీడి దగ్గర. వీడు ఎదురుగా మాత్రం నీ అంతటి వాడు లేడు అన్నాడు అనుకో, వెంటనే ఎక్కడెక్కడ ఉండదు కూడా తీసుకెళ్ళి ఇంటికి పార్సల్ పంపుతుంటుంటాడు. అది ఖాళీ అయిపోయిన తర్వాత మనకైతే చూడు, ఎందుకని అంతమందిలో నన్ను అన్నాడంటే ఏంటి ఎవడంటాడు? ఎవడైనా అంటారా? 1,00,000 రూపాయలు ఇచ్చినా నా పేరు అంతకు చెప్తారా? కాబట్టి వీడికి 5 లక్షలు ఇచ్చినా పర్లేదు అనుకుంటాడు. అర్థమైందా? వీడు ఆ స్ట్రీట్లో ఉంటుంది అనమాట. అందుచేత ఇదంతా చివరికి ఏమైపోతుందంటే ఈ దగ్గర వచ్చి మంచిగా మంచి చెప్తుంటారా, తీపి మాటలన్నీ అవి ఎప్పుడు కొంప మునిగిపోతాయి. అవి ఎలాగ ఉంటాయంటే తర్వాత దారి కత్తికి కొంచెం తేలి రాసి నాకమంటే ఎలా ఉంటుందో అలా. అర్థమైందా? ఇది ఎలాగుంటుందంటే ఆ తేనె నాకనైతే తీపి నవ్వుతారు కానీ నాలుగు అయిపోతుంది. అర్థమైంది? అలా ఉంటుంది ఈ పరిస్థితి అనమాట. అందుచేత అయ్యా విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే తత్సుఖం రాజసంస్మృతం. ఇదయ్యా. కాబట్టి ఇది అనుభవానంతరము ఎవడైతే తనని ప్రేమించాడో వాళ్ళందరూ శత్రువులుగా మారిపోతారు లాస్ట్కి. అర్థమైందా? అప్పుడు ఏమి లాభంగా చేతులు కాలిపోయిన తర్వాత అంటారే ఆకులు పట్టుకొని ఏమంటారు, అది ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అక్కడ. అర్థమైంది? ఉదాహరణ అందుకు గుర్తుండవు, అందుకు మిమ్మల్ని అడుగుతున్నా. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అర్థమైంది? ఇంకేం లాభం, ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందా? ఈ కాలకు ముందే మంచిది. అందుచేత ఇటువంటిది పరిస్థితి అనమాట, రజోగుణ సంబంధమైనటువంటి విషయం. ఇక తమోగుణ లక్ష్యానికి వస్తున్నాడు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. ఇది వీడనమాట. వాళ్ళిద్దరికన్నా గొప్పవాడు వీడే. వాళ్ళిద్దరికీ ఏదో పని పాటు మీద ఉంటుంది.
ఈ రజోగుణ వాడికే సత్వగుణ వాడికి అంతా నీట్గా ఉండాలి, ఏం చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి ఆహారం, వాడు సాగు అది అనమాట. అర్థమైందా? వీడికే ఏది ఎలాగుండి నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనాలు ప్రారంభిస్తేనే అది చాలు. అందులో ఏమున్నా పరుపు లేపడం పప్పు లేపడం పర్లేదు, వీడికి ఆపేది కావాలి. వీడికి ఆయన వచ్చిందాకా చూడాలి. కొన్ని దగ్గర అవే జరుగుతుంది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు భోజనాలు అనమాట. ఆయన 3:30కి వస్తే పిల్లలందరూ 3:30 చావాల్సింది అక్కడ. అలా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక ఏం చేస్తారు గతిలే, వీళ్ళు వాళ్ళు కూర్చొని ఏమయ్యంటే ఇంకంతే వేటగాడి మెత్తలైతే లేని 10 గంటలు వేస్తూనే ఉంటుంది. ఈ సంగతి ఎవరో తెలుసు. అర్థమైందా? అందరికి ఇప్పుడు ఇలా కొట్టే పరిస్థితులు అనమాట. వాడి తగలమాట అది, వీడి తగలమాట ఇది. సరే, వీడు అదేమీలే పనికి పొరారు, తిండికి తయారు అనమాట. నేను 100 సార్లు పిలిచినా పోడు. భోజనానికే ఇంక మీ మాట కాదనకూడదు కాబట్టి వెంటనే వచ్చి భోజనం చేస్తానని చెప్పి భోజనం చేసిన తర్వాత వెంటనే వాడికి ఏంటి గోడ దొరుకుతుందా, కుర్చీ దొరుకుతుందా? ఎందుకంటే అంత భోజనం తింటాడు. 2 మనుషులు లేకపోతే పరిస్థితి వీడిది. అందుకని ఇక అంతే పడుకున్నాడా కుంభకర్ణులాగా మళ్ళీ ఆ భోజన టైంకే లేవుస్తాడు అంతే. ఇక ఈ మధ్యలో మీరు తిట్టినా ఏమండు. అర్థమైందా? మీరు ఏమన్నా ఇంద్రుడన్నా పొంగులేదు, చంద్రుడన్నా పొంగులే, ఈ రకమైన మాట. సరే పనే ఏలే 3 రోజులు పోయినాక ఫైల్ చూసుకొచ్చి తొందరెందుకు, అది ఎప్పుడు 1వ తారీఖు తేల్చాలి ఆఫీస్ ఫైల్. నాకు తెలియదట ఆ సంగతి. నేను 31 రాత్రి కూర్చుంటే 3 గంటలు చేసేస్తాను అంటాడు. అంటే 30 రోజులు పడుకోవడం ఇంతే. ఇది గట్టిది అనమాట. వాడి సెక్షన్ అలాంటి దొరుకుతుంది వాడికి కూడా. ఆ సోమర్ సెక్షన్ అలాంటిదంటే ఈ కోడికైతే ఆ సెక్షన్ దొరకదు. ఇక వీడు ఏమన్నా వంద కాబట్టి పోలేవయ్యా, వాడు మన జోలికి రావడం లేదు కదా, మనం తీసుకున్న లంచంలో 10 పైసలు ఆశ కూడా వాడికి లేదు, పోనీ ఏం ఆ రోజు ఇవ్వలేదు అంటాడు. ఎందుకంటే వీడికి అది లాభం అనమాట. ఇంకో పని చేస్తారు కానీ వెంటనే ఏమంటాడు, వాడికంటే వీడే మంచిది వాడికి మొక్కుతాడు. ఎందుకంటే వీడు ఎవరు పేసి అక్కర్లే, ఏదో ఒకటి అలా 4 సేగుడియాలో లేకపోతే ఒక పుష్కరణ పేకర పడిస్తే కూర్చొని కొనుక్కొని ఉంటున్నాడు అంతే. ఈ మిగతా వాడికి అయితే సరిపోతాయా? వీడికి అన్నీ ఉండాలి, పళ్ళు ఫలాలు దక్షిణలు పెడితేనే మిగతా వాడి సంతోషం. అందుకని వీడు ఎలా అంటాడు ఎవడు ఈ తామసి బుద్ధివాడు. నిద్ర దగ్గరే చానుబంధీచ సుఖం మోహనమాత్మన. నిద్ర, ఈ సోమరతనం, ఈ ప్రమత్తత ఉందే వీడికి, మంచి ప్రమత్తత అనమాట. మత్తు కాదు, ఇంకా మొత్తం అనమాట. అందుకే ప్రమత్త అన్నాడు. అప్రమత్త అంటే ప్రమత్త లేని వాడు, ప్రమత్త అంటే ఇంకా గట్టిగా బాగా మొత్తెక్కినవాడు అనమాట. అలా ఉంటాడు. కాబట్టి వీటి వల్ల అతడు ఇక అజ్ఞానమును భ్రమను వీటిలోనే పడుతుంటాడు. అందుచేత మనము ఒకదాని నుంచి ఒకటి బయటికి వెళ్ళాలి. అర్థమైందా? అందుకు చెప్పాడు ఈ విధంగా మనకి 3 విధాలుగా ఈ సుఖం చెప్తున్నాడు. సుఖం అనేటువంటిది ఉండాలి, ఉద్దం లేదు. అది మరీ సుఖం ఎక్కువ కావాలంటే తమోగణికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇక కేవలము విషయేంద్రియముల ద్వారానే సుఖాన్ని సంపాదించుకోవడం, రాత్రి పగలు నిద్ర మానేసి ఉండేది, ఆ సుఖం కూడా వీడికి శాంతి ఉండదు, ఈ దగ్గరుడికి శాంతి ఉండదు. అందుకు ఇంట్లో ఒకవేళ ఎవరైనా అన్నా సరే పట్టించుకోకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఎంతగానో అంటారు అని 6 మాసాల వరకు అన్ని 2 సంవత్సరాలు అన్నప్పటికీ నోరిపి కాలే ఊరుకుంటారు, గొడవ లేకుండా ఉంటారు. మనం అంటేనే గొడవ కానీ వాళ్ళకి సిగ్గు వస్తుంది సంవత్సరం అయ్యేసరికి. రోజు మన వాగునే కనబడుతుంది కానీ మన వాగించాలని ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు వాళ్ళు. ఎందుకు మనం వాగితేనే తప్పు పడతారు వాళ్ళు. మనం వాక్కుంటే తప్పు పడతారు, మనం మాట్లాడితే తప్పు పడ్డానిక ఇక తప్పంతా వాళ్ళకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అందుకే ఊరుకున్న వాడికి ఎన్ని ఊళ్ళు వాళ్ళు వచ్చినా ఏమి చేయలేదు. ఆ ప్రకారంగా కొన్ని టెక్నికల్స్ నేర్చుకోవాలి మనం. గృహస్థాశ్రలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే ఇంట్లోనూ మంచిదే, ఇదిలోనూ మంచిదే, మనసుకి శాంతే. నేర్చుకుంటే అభ్యాసం చేసుకోవాలి. కొన్ని ఎదుటి వాడి ప్రవర్తన బట్టి మనం అభ్యాసం చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళు ఊరుకోరు, మనం ఊరుకున్నాం. వాళ్ళు మాట్లాడలేని మాట, అయ్యో మాట్లాడితే కూడా ఊరుకొని వాళ్ళు మాకు ఎంత సాధిస్తుందో తెలుసా? మళ్ళీ వాళ్ళు ఎలువలాగా ఈ ఊరుకనేవాడు వాళ్ళు ఊరుకొని ఎంత సాధిస్తుంది మీకే తెలుసు. వాళ్ళు మీరు చూసేది ఎంతో మా అమ్మ ఎప్పుడు ఊరుకుంటుంది అంటారు కానీ ఆ సంగతి మాకు తెలుస్తుంది అంటారు. మళ్ళీ
అలాగే వెళ్ళేవారు ఇలాగే వెళ్ళేవారు వచ్చింది కూడా ఏంటి అందుకే లోకమురా బల్కాకులురా అని పెట్టాడు పేరు ఎర్ర సోలు వారా ఈ ప్రకారంగా అది చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకొచ్చి ఈ సత్వాది త్రిగుణములతో కూడి ఉండని వస్తువు ఈ ముల్లోకములది ఏదీ లేదు చెప్తున్నాడు. అయ్యా ఎవరికైనా సందేహం వస్తుంది, ఈ సత్వము రజస్సు తమస్సు ఒక్క భూలోకంలోనే ఉందా? అర్థమైంది. ఇవి దేవలోకంలో ఉన్నాయా లేవా, పాతాళ లోకంలో ఉన్నాయా లేవా అన్న సందేహం వస్తే ఆ సందేహ నివారణకి శ్లోకం చెబుతున్నాడు. న తదస్తి పృథివ్యాం వా దివిదేవేషు మా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్ త్రిభిర్గుణైః. అయా ప్రకృతి ఆ మాయ నుండి పుట్టినటువంటి ఏవిహి గుణైః ఈ 3 గుణముల చేత ముక్తం ఈ 3 గుణముల ద్వారాగా విడిబడిన వస్తువు ఏదుందో అంటే ఈ 3 గుణములు సంబంధం లేకుండా ఈ వస్తువు అయితే ఉందో అలాంటి వస్తువు 3 లోకాల్లో లేదట. 3 గుణములు విడిచిపెట్టిన వస్తువు ఎక్కడైనా ఉన్నదంటే అలాంటి వస్తువు 3 లోకాల్లో కూడా లేదు. అంటే ఏంటి, ఏ లోకం వెళ్ళా 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం రజోగుణం తమోగుణం. ఇప్పుడు మనం తపస్సులో కూర్చొని అనుకోండి, దేవుడికి నిద్ర పడుతుందా? దేవుడికి నిద్ర పడుతుందా? మనం 50 సంవత్సరాలు తపస్సు చేసినాక ఆయన పీఠంతో ఊగుతూనే ఉంటుంటాడు. మామూలుగా ఏదో రామకృష్ణ అంటుంటే మామూలు చూసుకుంటారు, గట్టిగా పూజలు చేసినామంటే ఆయనకి భయమే. ఈ పూజలు చేసి నా పీఠం ఎక్కడ కొట్టేస్తాడు అని మరి ఇదే గుణం అది. అక్కడికి ఆయన ఆటం బాంబులు పంపుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక బాంబు వేస్తూనే ఉంటుంటాడు. ఆ విశ్వామిత్రుడు కూరుకున్నాడా? ఒక బాంబు వేసినాడు. అర్థమైందా? అయిపోయింది ఆయన తపస్సు పోయిందా? సరే ఊరుకోలే. ఆ శుకుడు కూడా బాంబు పంపాడు కానీ శుకుడే లొంగలే. ఇంకా అదే ఆయనకి ఎలాగైనా ఆయన పదవికి సంబంధం లేకుండా ఉండాలి. ఈ గుణం ఎక్కడ పోయింది చెప్పండి? ఎవడో తపస్సు చేసుకున్న వాళ్ళు నేను వెళ్ళానా? ఇక్కడ ఇంత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా జీవితం వల్ల నేనే ఉండాల్సి వస్తుంది కానీ కొత్త వరకు ఎంత దృష్టి ఉందా? అక్కడ అయితే ఈ గుణాలు ఎక్కడ కాదు. ఒక 5 సంవత్సరాలు చాలు నాకు వచ్చినాయి. ఒక 1000 కోట్లు లేదా 6000 కోట్లు ఇంక మిగతా వాడు తిన్నా అన్నమాట ఉంది ఎవరికి. మొత్తం భూమి భూభారం నేను, నా మనవడు, నా కొడుకు, నా కోడలు, ఇంకా వాడి మనవడు. ఈ వ్యవహారం చదువుతుంది ఇక్కడ. అక్కడ అంతే. ఎందుకని చెప్తున్నాడు? ఈ 3 గుణాలు లేని వస్తువు 3 లోకాల్లో లేదు. అందుకని త్రిశిలోపేషన్ అక్కించను అన్నాడు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోదు. అందుకే మనం ఏంటంటే అన్నిటికీ మంచి ఛాన్స్ అయినటువంటిది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ అనేది గొప్పది. ఎక్కడ ఆ దేవతలు కూడా ఎప్పుడు మళ్ళీ మానవుని పుడతామని కోరుకుంటా. మోక్షం కావాలంటే అక్కడ లేదు కదా. అక్కడ విచారణ పాడా. ఇక్కడంటే 1 గంట 1 గంట విచారణ ఉంటుంది. అక్కడ ఏ విచారణ ఉండదు. దేవలోకంలో విచారణ ఉంటే అక్కడికి కూడా పోతాడు. మళ్ళీ పోయిన దగ్గర తెచ్చుకుంటే అవుద్దా? అక్కడంతా రంభ అప్సరస్సులు తర్వాత అవన్నీ చక్కర ఇటువంటి బంగారం, వెండి, ఊళ్ళు, మేడలు అవన్నీ ఎన్ని రకరకాలు. ఇక్కడ మనం ఇది కట్టుకోవాలంటే ఎంతో కష్టం. ఇటుకలు మట్టితో కట్టుకోండి. ఆ ఇటుకలన్నీ అక్కడ వజ్ర వైడూరి మరకత గోమేదికి మాణిక్యంతోనే ఉంటుంటాయి అన్నమాట. అక్కడ ఇంక వేదాలు తెచ్చాను ఉంటారు. ఇక్కడే ఉండడం లేదు. ఈ మట్టిలో ఉండే మనకి 66, 33. ఇంకా అక్కడ చూస్తే ఉన్న వేదాంతం ఊడిపోదు. అందుకని అక్కడ వేదాంత విచారణ ఎక్కడే ఉండదు. ఒక్క భూలోకంలోనే మనకే ఉందని మానవ మాతృడికే ఈ యొక్క అవకాశం ఉంది. అందుకనే వచ్చిన అవకాశాన్ని చక్కగా మనం వినియోగించుకోవాలి. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటి అంటే ఎక్కడ ఏవి మళ్ళీ సుఖాలు ఉంటాయంటే ఎక్కడ సుఖాల్లో కూడా రాగద్వేషాలతో కూడిన సుఖాలే కానీ రాగద్వేషాలని తప్పించిన సుఖం 3 లోకాల్లో లేదు. ఒక కోడి కుక్కలే పుట్టామనుకోండి, అప్పుడు మాత్రం ఆ వీధి నుంచి కొత్త కుక్క వచ్చిందా దుంపాడేగా. దాన్ని గంట పెట్టిన దాకా ఈ నిద్రపోవు, మనం రాత్రి నిద్రపట్లేము.
మన ఏ దొంగలు వచ్చే దొంగలకి పాడుడే ఆ కొత్త ఈ గట్టి మనకి ఇంతే కదా, ఇంట్లో కానీ ఆశ్రమాల్లో కానీ అంతే కదా. ఆ పాత వాళ్ళు ఉన్న కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఏమో ఎల్సీట్లు ఎక్కడ పోతాయో అర్థమైందా. ఇంక వాళ్ళకి మొత్తం మీద ఏదో పెట్టి మీకు యాసే సంగతి తెలీదా, ఎందుకు వచ్చారు, ఇది ఎందుకు నువ్వెందుకున్నావు అడుగుతానని చెప్తాను. అర్థమైందా, ఇది వారి కదా. అందుకని ఎలా కొట్టారంటే ఇది ఆశ్చర్య మాత్రం పర్యంతో ఎక్కడికి వెళ్ళి గుణాలు అది చెప్పుకోవడానికి ఏమి గుణాల సంగతి చెప్తున్నాను నేను ఇప్పుడు. అర్థమైందా, ఇంకేం లేదు. అందుకని ఈ 3 గుణాలు ఆ జన్మతో ఒక్కొక్క జన్మ ఇస్తారు. ఏమైనా ఉందా, ఏమీ లేదు. అది ఎగ్జాంపుల్ అన్నమాట. అటు నుంచి వచ్చింది కదా మొక్క, అది ఉదాహరణ. అది అర్థమైందా. మరి ఐక్యమత్యం ఎక్కడ ఉంటే చెప్పండి. రావాలి అంతే. అయితే ఒకటి వాళ్ళు ఎక్కడ విచారణ చేస్తారు, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి విచారణ చేసుకోవచ్చు. బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ విచారణ. దేవేంద్రుడు వెళ్ళాడు కదా బ్రహ్మలోకం. ఇప్పుడు దేవేంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. వెళ్ళి ఎవరు ప్రహ్లాదుడు మనవడు విరోచనుడు, ఈ దేవేంద్రుడు, వీళ్ళిద్దరు బ్రహ్మలోకం వెళ్ళారు. వెళ్ళి అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర శ్రవణం చేశారు. శ్రవణం చేసినా సరే ఒకసారి శ్రవణం చేసినా శరీరం ఆత్మ అనుకున్నారు. అది మన తెలివి. మనం ఒకసారి వింటే ఆ శరీరం కంటే భిన్నమైన ఆత్మ మనకు తెలిసిపోయా. 32 సంవత్సరాలు సేవ చేసి లాస్ట్కి ఏం తెలుసుకున్న శరీరమే ఆత్మ. అదే ఎందుకంటే ఆ యొక్క రజోగుణమైనటువంటి, అర్థమైందా, ఆ రాజసిక ప్రవృత్తి రాగం పోలేదు కాబట్టి ఆ రాగాన్ని తీయడానికి ఇష్టం లేక శరీరమే ఆత్మ అనుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళే. అర్థమైందా. అలా 3 సార్లు వెళ్ళి ఒకసారి ప్రాణం అనుకున్నాడు, ఒకసారి శరీరం అనుకున్నాడు, ఇంకోసారి బుద్ధి అనుకున్నాడు. 96 సంవత్సరాలు సేవ చేసి 5 సంవత్సరాల తర్వాత 101 సంవత్సరాలు ముక్తిని పొందాడు. మనకి ఇక్కడ ఏం అక్కర్లే, ఇక అన్నీ తినుకొని అర్జెంటుగా మోక్షం పొందడానికి అవకాశం ఇక్కడే ఉంది. అందుకే మీకు అర్థమైందా. అక్కడ ఏ అమృతం, అది అమృత అయితే ఏ లాభం, మోక్షం లేదు కదా. ఉంటారు. అవును. అంతే. ఇప్పుడు మనం 2 ఉన్నాయి ఇక్కడ దేవతా వర్గాలు. ఒకటి ఆ వర్గం, ఒక్కొక్క వర్గం, ఆ వర్గంలో వాళ్ళు అలా ఉండడం అంతే. వాళ్ళు అలా పుట్టడం, మళ్ళీ దేవతకు పుట్టడం, అలా కొన్ని ఉంటాయి వర్గాలు. మనకేంటి ఛాన్స్ అంటే దేవతకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అర్థమైందా. వాళ్ళు కూడా అక్కడుండి కూడా చేయడానికి పనులు చేస్తే వాళ్ళు మనలోకి వచ్చేస్తారు. పశుపక్షులు అక్కడ కూడా వచ్చేస్తారు వాళ్ళు. అక్కడ కూడా దేవుడు ఆయన నౌషుడు చేయడానికి పని చేశాడు కదా, చెప్పించిస్తే అజిగర్గా పుట్టాడు. ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ శాపీయముక్తి అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాడు. అర్థమైందా. అందుకని ఏమిటి అంటే ఈ ఆత్మానాత్మ విచారం లేదే మోక్షం ఉండదు. ఇప్పుడు అమృతం తాగిరు ఉన్నారనుకోండి, అయ్యే సుఖమా, భయం అంతా హిరణ్యకశిపుడు వెళ్ళారనుకోండి, ఒక దెబ్బకి ఏ అమృతం పోడా, మొత్తం ఎక్కడెక్కడ చూసి వెళ్ళిపోతారు అంతే. అర్థమైందా. మళ్ళీ వాడు అయిపోయికి వస్తారు. కాబట్టి ఈ పరిస్థితి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే ఏంటంటే మనకంటే వాళ్ళు సాత్వికులు కాబట్టి మనం వాళ్ళకి పూజలు చేస్తున్నాం. అక్కడ మాధ్యమం నుంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా కొంతమందిని పెట్టుకుంటాడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల్ని, అర్థమైన ఎమ్మెల్యేలని, కలెక్టర్ని, వీళ్ళ ద్వారా ఏమో సరఫరా చేస్తుంటాడు. ఇక భగవంతుడు అక్కడ ఏం చూస్తాడు, అలాగనే ఆ దేవుడిని, దిక్పాలకెళ్ళి ఈ వెళ్ళి వాళ్ళని 10 మంది వేసేస్తాడు డ్యూటీలు. ఇక ఈ డ్యూటీకి ఎవరు మనం ఇస్తున్నా వాళ్ళకి క్యాష్ అక్కడ ఉంటుంది కదా, వాళ్ళు పూజ చేస్తుంటే ఆ పూజ పొలం మనకు రావడం, మనం పోవడం, ఇలా జరుగుతుంది టర్నవర్. అర్థమైంది. కానీ ముక్తిని కావాలంటే వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం కలిగినప్పుడే కలుగుతుంది. మరి వాళ్ళు ఎక్కడ సంపాదిస్తారు? ఇంకో దగ్గర దేవలోకంలో తెలియని వాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. అందుకని వాళ్ళంత భోగలోకం కాబట్టి ఈ ఆధ్యాత్మిక లోకం లేదు. కాబట్టి ఒకవేళ మనకు ఉదాహరణ చాంద్రోపనిషత్తు చెప్పింది కాబట్టి బ్రహ్మలోకం వెళ్తారు. వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర విచారణ పొందుతారు. ఆ విధంగా అనమాట ఆ ప్రక్రియ. మనకైనా తంటాలి లేవు. అర్థమైందా. ఇది ఇక్కడి నుంచి మనం దేవలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అటు నుంచి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది.
ఇవన్నీ మనకు వద్దనుకుంటే ఆయన ఆత్మానాత్మీయతను తెలుసుకుంటే ఈ జన్మలోనే అయిపోవచ్చు. అర్థమైందా? ఇది బ్రాహ్మణ క్షత్రే విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణై. ఇక్కడ ఇది ఎంతమందికి సమస్య శ్లోకమే, అర్థమైంది కదా. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ ఈ ఎక్కడి నుంచి వచ్చాయా జాతులు అంటే జన్మాంతర సంస్కారం అనుసరించిన స్వభావం వలన ఏంటి ఆ గుణములను బట్టి ఇవి ఈ వర్ణాలు వేరుగా చేశారు. గుణాలను బట్టి వేరుగా చేశారు. అంటే ఏమిటి? ప్రకృతి వలన పుట్టిన ఈ గుణములు ఉన్నాయో అవి జన్మాంతర సంస్కారాల నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వీరు చేసే చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టల్ని 4 విధాలుగా విభజించారన్నమాట. 4 విధాలుగా విభజించారు. ఏ చేష్టలో ఉన్నటువంటి వారు బ్రాహ్మణుడిగా పరిగణింపడతారని, ఏ చేష్టలో ఉన్నవాడు ఏది రాజులని, వైశ్యులని, అలాగనే శూద్రులని ఈ 4 విధాలైనటువంటివి నిర్ణయించారు. అయితే మొట్టమొదటి ఆయన సృష్టి మొట్టమొదటి ఏముంది? ఎక్కడనే రాసి పెట్టాడా? సృష్టి మొట్టమొదటి పుట్టినప్పుడు ఈ విధంగా ఆత్మనాకాశ సంభూత ఆకాశద్వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్యపృతి తుర్యాం వసతిభ్యో అన్నం అన్నాత్ పురుష వచ్చేసాడు. ఇంకెక్కడ వచ్చింది? అక్కడ ఇంకంతే ఇలాగా. ఆ తరువాత వాళ్ళ యొక్క సృష్టి నడవాలి కాబట్టి ఆ బుద్ధి భేదాన్ని బట్టి ఏది ఎట్లా దేనికి పేరు పెడితే అది ఆ పేరు అలా సార్థకమైంది అంతే. ఇప్పుడు మామిడి పండు ఉంది, మొదటి నుంచి మనం తీపి అని దాని పేరు పెట్టినాడు. బెల్లానికి తీపి అంటున్నాం. వాడే మొట్టమొదటి బెల్లానికి చేదని పేరు పెట్టాడు అనుకో, ఇప్పుడు అనేది మొట్టమొదటి పేరు అది. మనది ఆ పేరు బెల్లానికి చేదని పేరు పెట్టి అలాగనే మన యాప్పళ్ళు తీపని పేరు పెట్టి అనుకో, మనకేం తెలుస్తుంది? అలా ఆ చేతి బెల్లం పట్టినవయ్యా అంటాం. అప్పుడు పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఒక బెల్లాన్ని పేరు చేతి పెట్టాడు అనుకో, బెల్లాన్ని చేతి బెల్లం అన్నాడు అనుకో, ఏర్పడి తీపి అన్నాడు అనుకో, ఆనాడు నిర్ణయించాడు అనుకో, మరి దాన్ని అంటే మార్చలేం కదా. అని ఇప్పుడు కాదు, ఈ తీపినే అది మొట్టమొదటి పరమాత్మ చేతుని పేరు పెడితే చేతి కింద వస్తుంటది మన పుట్ట ముందు. తీపని ఇప్పుడు అనుకుంటున్నాం, ఆయన పెడితే చేతిని పెట్టాడు ఒకవేళ తీపని పెట్టకుండా నేను అనేది మొట్టమొదటి నిర్ణయం అంటున్నా. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మార్చలేము. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది పరంపర కాబట్టి మార్చడం కావద్దు. ఇప్పుడు ఎవరైనా చేద్దాను అనుకో, వీడు మర్చిపోయిందంట. అర్థమైందా? ఆయన మొట్టమొదటి పెట్టేటప్పుడే ఆ చేతి వస్తువు తీపని పెట్టి తీపి వస్తువు చేతిని పెడితే మనకే తెలుస్తుంది. తాతల నుంచి వచ్చి చెప్పారు అదే పిలుస్తాం. అదే అంటున్నా. ఆ విధంగా ఈ పేర్లు కూడా పెట్టారు. వీళ్ళు బ్రాహ్మణులని, వీళ్ళు క్షత్రియులని, వీళ్ళు వైశ్యులని, వీరు ఇది అని. ఆ ప్రకారంగా ఎవరు పెట్టారు అంటే ఈ మధ్యరాకన్ని వెళ్తీసినటువంటి పెట్టడం, అంతేగాని ఇంకెవరు పెట్టేది కాదు. ఇది చాతుల వల్ల ఈయన చెప్పాడు. ఎందుకంటే కర్మాని ప్రవిభక్తాని స్వభావ ప్రభవే గుణై వారిగా విభజింపబడినవి అన్నాడు. విభజింపబడినవి అన్నాడు. అందులో ఏమిటయ్యా మరి అంటే శమోదమస్తపశౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం చెప్పేశారు. ఇవి ఎవరి దగ్గర ఉంటే వారు అప్పుడు సరిపోయింది. ఇప్పుడు అందులో పుట్టకుండా వారి దగ్గర ఉన్నాయనుకో, ఎంతమంది ఆమోదిస్తారా? ఇప్పుడు ఆమోదిస్తారా? అందువే ఎప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నటువంటి వాడు ఆమోదిస్తాడు, కానీ సామాన్యుడు ఆమోదిస్తాడా? వీడు ఎంత అయ్యా, వీడి బ్రాహ్మణుడయ్యా, నువ్వు పూజ చేయవయ్యా, వీడికంటే మా పక్కన ఉన్నాడు వీడికి పూజ చేయమన్నాడు. వాడు నేను ఒకటే కులం, వీడి పూజ అట. మీకు మతిపోయింది, వాడికి మతిపోయింది అంట. అర్థమైందా? అది గుణాలను బట్టి మనం చెప్పాం అనుకోండి, ఈయన అసలు బ్రాహ్మణుడు అండి, ఈయన అసలు బ్రాహ్మణుడు, ఈయన సంగతి మాది తెలీదా? మా పెద్దనాన్న కొడుకు మనవాడు వీడంటే అసలు బ్రాహ్మణుడు అంటే అది అంటాడు కదా లేదా? అది మన కాదా? అయితే ఎవరు నమ్ముతారు? మనం నమ్ముతాం.
ఎందుకంటే మనం ఆధ్యాత్మిక చింతలో ఉన్నాం కాబట్టి జన్మనాధ్యాయితే శూద్ర కర్మనాధ్యాయితే ద్విజ వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేనా బ్రాహ్మణ మనం నమ్ముతాం. కానీ సమాజం నమ్ముతుందా? సమాజం ఎవడో బ్రాహ్మణుడు దానం ఇవ్వమన్నారు, మనం చెప్పి వీడి బ్రాహ్మణుడు దానం, వీడి దానం ఏమి మధ్యపోతుంది. బ్రాహ్మణుడు అక్కడ పూజ ఆయనకి ఇవ్వాలి కానీ దానం, వీడి దానం అట. మిమ్మల్ని సలహా ఎందుకు మంచి పని చెప్పారు, ఇంకా జీవితం మిమ్మల్ని అలా అంటాడు వచ్చి. అర్థమైందా? అది ఇంకోటైతే పర్వాలేదు, నేను మంచిగా చెప్పాడు, ఎందుకు నేను వీనికే ఇస్తాను అంటాడు. ఎవడు అలా పాటించాడు? ఎవడు 1000 మంది ఒకడు ఉన్న కష్టం. అర్థమైందా? అందుకని వాస్తవికంగా ఏమి చెప్పాడు? శమోదమస్తపశౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ శమ అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. మనస్సుని మనోభావాలు వేద నిషిద్ధమైన కర్మాచరణలు ఎందు లేకుండా తెచ్చుకోవాలి. అది మనోభావాలన్నీ. ఇది ఎవరు తెలుస్తుంది? ఎవరికి వారు ఏమన్నా తీరే. అర్థమైందా? ఈ సంగతి ఏం తెలుస్తుంది? మేడి పండు చూడు మేలై ఉండు, ఏమంటావు? కొత్త వైపు చూడు పురుగులు. ఇది ఎవరికి వాడి తెలుసుకోవాలి. నేను లోకహితకారిన లోక వంచకుడిన అన్నటువంటిది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. వాడిని నడతలు పెట్టి నిర్ణయించలేము. మనం నడతలు పెట్టా మనకు మనం వచ్చిన వాళ్ళు ఇస్తాడు, నిలబడతాడు, మన రాగా నిలబడిపోతాడు. మళ్ళీ మనం కూర్చోమన్నంత కూర్చోడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు దురాచారం సదాచారుడా? అర్థమైందా? 10 మంది కుర్చీ మీద కూర్చోమన్నా వద్దండి, గురువుగారు శ్రద్ధకి కిందే కూర్చున్నాడు. ఆలోచన మాత్రం వాడికి వేరే ఉంటూనే ఉంటుంది. వీడి పేట ఎప్పుడు కొడదామని చూసుకునే ఉంటుంటాడు. కానీ 10 మందిలో అబ్బాయి ఇలాంటి వాడు ఉండాలి శిష్యుడిగా కానీ అని అనుకోవాలి. అర్థమైందా? ఇది ఎవరికి తెలుస్తుంది? లోగుట్టు పెరుమాళ్ళు పెరుగు అంటారు. ఇదే అనమాట. అర్థమైందా? అందుకని ఇది ఈ లోపటిదనేది ఎవరు వాడి తెలుసుకోవాలి. ఎవరికి వాడే తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఏంటంటే మనము మార్గంలో మనం మార్గదర్శకం కాబట్టి మార్గంలో మనం నడవాలి, మార్గాన్ని నడిపించాలన్నటువంటి మానసికమైనటువంటి స్థితి ఉండాలి. అటువంటి వాడు బ్రాహ్మణుడు అని చెప్పినారు. అర్థమైందా? ఇప్పుడు వాడికి 2 రూపాయలు దక్షిణ ఎక్కువ ఇచ్చి తక్కువ ఇస్తే వాడు తడాకా చూడాలి. అప్పుడు అక్కడే తెలిసిపోదా, అందులోనే ఎక్కడ ఆ విద్య దగ్గరే. అబ్బో చెబుతున్నాను. ఇప్పుడు శమాన్ని మనసు నిగ్రహించుకోమన్నాడు, ఇంద్రుని నిగ్రహించుకోమన్నాడు. ఇతర పండితులు వచ్చాడు, ఒకరికి మాల వేసి ఒకరికి వేయలేదు అనుకో, వీటి దగ్గర మాల లేకో లేకపోతే ఈ సంగతి తెలియకో వాడి ముఖం లేవడే లేవదు. చూస్తుందే లేవదు కదా. నువ్వు భ్రష్టత్వం చేసా, నువ్వు అవమానించావు కాబట్టి నీకు ఈ ఫలం లేకుండా పోవుగాక. ఇంకో శాపం ఒకటి, ఇంకొకటి ఇంక ఈ శమ ఎక్కడ కాకిరెట్టేస్తే ఏమే ఆ కౌశికుడు కోపడినట్టే ఉంది, ఎర్రగా చూసినట్టు ఉంది ఈ శమ. ఇది ఇప్పుడు ఇలాంటి బ్రాహ్మణుడు అనుకోమంటే ఎవడెక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడా? ఎవడైనా ఇలాంటి అదేనమాట. అర్థమైంది కదా. ఇది వాడు ఎన్ని చేసినా వాడు ఎక్కడ పడిపడి మొక్క సత్తాం మనం. అర్థమైంది లేదా? మా జన్మ ధన్యం పవిత్రత ఉంది కాదు, విషయం చెబుతున్నాను నేను అనేది. ఇప్పుడు ఏంటి విషయం ఏమిటంటే ఈ లక్షణాలు. ఇప్పుడు అందుకే చెప్పాడు కదా, జన్మనాధ్యాయితే శూద్ర. పుట్టినట్టు పెట్టేవాడు శూద్రుడే. అంటే శూద్ర శబ్దం పెట్టాడు కాబట్టి ఆచార్యుడు ఉపయోగించారు ఆ శబ్దం. అర్థమైందా? పెట్టకపోతే ఈ శబ్దం ఉపయోగించరు. మొట్టమొదటి ఆచారం వస్తుంది కాబట్టి ఉపయోగించారు. కాబట్టి కర్మనాధ్యాయితే ద్విజ అన్నాడు. ఎప్పటికైతే మనకి ఉపనయన కర్మ జరుగుతుందో ఆనాటి నుంచి వాడికి ద్విజత్వం, బ్రాహ్మణ ద్విజత్వం, ద్విజుడు అంటారు. ఉపనయనం అయిన ప్రతివాడు ద్విజుడే. వాడు ఎవడు ఉపనయనం చేయించుకుంటే వాడే ద్విజుడు. ఎవడు వేదం చదువుకుంటే వాడు విప్రుడు, ఎవడు బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు చెప్పింది శాస్త్రం. ఇది అనమాట. ఇదే మొక్క అక్కడ చెప్పాడు దాని మధ్యలో. ఏమంటే ఇంచుమించు ఒక్కటే అర్థాలు రెండున్నో. అంటే అక్కడికి తెలిసింది ఆ స్టేజీకి ఆ పేరు అనమాట, విప్రత్వం అన్నటువంటిది. ఇది వేదపాఠేన విప్రత్వం. వేదపాఠం చదివినటువంటి వాడు విప్రుడు అంటారు, ఈ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు అంటారు. రెండు మించి. ఎందుకంటే వేదంలో ఉన్నది
ఆచరణకు వస్తుంది కాబట్టి అప్పుడు బ్రాహ్మణ్యం తీసుకున్నాడు. అది బ్రాహ్మణుడి కింద తీసుకోవాలి, అర్థమైంది కదా, తప్పేలే. ఎందుకంటే ఆ వేదాన్ని చదివాడు, దాన్ని ఆచరణ లేకపోతే మళ్ళీ వాడు బ్రాహ్మణుడు కాదు. అదేనమాట అక్కడ అర్థమైందా? వేదం చెప్పింది చదువుతాడంతే, ఏమంటారు వాళ్ళు చదివినట్టే ఉండదు. భగవద్గీత చదివినట్టు ఏమే సంస్కృతి నేర్చుకోకపోతే మనం అన్ని చదువుతూ ఉంటాం కదా. పురుషోత్తమే మనకేం అర్థం అవుద్దా? వాడికి అంతే. ఆ పూజ దగ్గర స్త్రీల ఒక్క అర్థం కానీ ఆ వేదం వాళ్ళకి అర్థం పాడా అయిపోయింది. పూజ ఎప్పుడు అయిపోతే ఎప్పుడు పోదాం ఇంటికి, ఇంతే గొడవ. అర్థమైంది? ఏం చెప్పినామో తస్యాశికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సశివ సహరిస్తేంద్రసోక్షర పరమస్వరాట్ అన్నాడు. ఇది ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు, పీఠాధిపతులకి తెలుసు, పండితులకి తెలుసు. కానీ ఇది ఏదో చెప్పింది తెలుసు కదా, తెలిసి తెలీదా? అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడు ఇష్టదేని కళ్ళుగెత్తుకున్నది. ఈ మాట ఎక్కడ కళ్ళుగెత్తుకుందా? లేదు. వీడు ఆ మంత్రపడి చదువుతాడు, వాడు ఆ మంత్రపడి చదువుతాడు. అందరు భక్తులు అదే చదువుతారు, అందరు కూడా ఏం చదువుతారు. అసలు కాడికి వస్తే నీ తోవనైతే నాతో అనేది అంటాడు. ఇంకేం మరి వీళ్ళు ఎంత మనుషులు అనుకోవాలా లేకపోతే దేవతలు అనుకోవాలి? మరి ఇంకో మాట అంటే బాగుండదు, ఏమనుకోవాలా? అక్కడ చెప్తాడు సస్యవస్త హరిశ్చంద్ర అంటాడు, నువ్వు శివుడి ముఖం చూడకూడదు అంటే ఈయన అదే ఈయనంటే నువ్వు విష్ణు ముఖం చూడకూడదు అంటే నేను వెళ్ళాను అక్కడికి శైవుల దగ్గరికి. వాళ్ళు దుంపాదేగా ఎక్కడ తమిళనాడులో, అక్కడ విష్ణు మాట అనకూడదు. ఉన్నాను లేదు రోజు 2 రోజులు. అవును, అదే కదా నేను అంటాను చేదస్తం అని కదా. ఇప్పుడు చేదస్తం పోకపోవడం ఇదే అనమాట. ఇప్పుడు నేను అడిగిన ఒకటే అంటే మరి అది రావాలి కదా, అది మన మనసులో పట్టాలి కదా. ఇప్పుడు అంతవరకు పట్టలేదు అంటే ఆ పట్టు మరి ఆ లోపల ఉన్నది వాళ్ళకి ఒక దాని మీద పడిపోయింది, అది వేరు. అందుకే దీని అర్థం తెలుసుకోవాలి కదా. సహా అన్నాడు, అతడే బ్రహ్మ, అతడే విష్ణు, అతడే ఈశ్వరుడు అన్నాడా? నువ్వు ఏదైతే నీ లోపల ఉందో తస్యాశిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సశివస్స హరిశ్చంద్ర అన్నాడు కదా. వాడే వీడి ముఖం చూడు, వీడే వాడి ముఖం చూడు. నువ్వెవడు? శివుడు. ఆయన మధ్య ఆడు కూర్చోలే వీడంట, వాడిని విష్ణుమూర్తి ఇక్కడ కూర్చోండి. వీళ్ళిద్దరు ఎంతారు. ఇంతకుముందు మీకు ఉదాహరణ చెప్పాను కదా. ఒకడు పోతాడు గొట్టు పెడతాడు, వాడి దగ్గర ఏమైందంటే ఒక బంగారం నాగ ఉందన్నమాట, ఒక 5 తులాలు. అది ఈ గబాన్ని తీసుకు బురదలో పడిపోయి ఎవడు వాడు ఏం చేశాడు? వాడు విష్ణు భక్తుడు. ఇప్పుడు ఏం చేశాడంటే శంకరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడు ఎలాంటి అంటే విష్ణుకి ఈశ్వరుడు తేడా ఉంది. విష్ణుమూర్తిని మొక్కి 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 దగ్గర మనకి చూడడు. ఈశ్వరుడికి అలాగలే, ఒక్కని నీళ్ళు పోస్తే హరహర మహాదేవ్ అంటే అలా వచ్చేస్తాడు. ఆయనకి పనే పాట వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటే ఆయన పడిపోయింది నాకు వస్తూ, అందుకే నేను ప్రార్థించను అన్నాడు. వెంటనే బుర్రలో దిగాడు. ఎవరు తీసేసి ఆ వస్తువు తీసి ఇచ్చేసాడు. నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. వీడి స్నేహితుడు పక్కనే చూస్తున్నాడు ఇదంతా. అరే నీకు బుద్ధి ఉందిరా, నువ్వు ఎవడు భక్తుడు? విష్ణు భక్తుడు. ఈశ్వరుని ఎందుకు పిలిచావన్నా? అయ్యా మా విష్ణుమూర్తి మంచి అలంకారంగా ఉంటుంది, ఎప్పుడు ఎప్పుడు శశాన్ని తిరుగుతుంటాడు. నా పని కాదు విష్ణుమూర్తి అనిపిస్తాను నేను. ఇప్పుడు ఆయన మా ఇష్టమూర్తి ఎప్పుడు మంచి అలంకారంగా ఉంటాడు, ఎప్పుడు మంచి చూడు. ఈయనకి ఏమైనా ఉంటుంది, ఒక్కొక్క పొడి కొన్ని కూట్లు మా కిరీటం, వీడి కిరీటమో పాడా, ఈయన ఎలా పొద్దున చేసినప్పుడు ఈయన అందుకే రమ్మన్నాను అంటాడు. ఇదన్నమాట. ఇది అవసరానికి వాడిని పట్టుకుంటాడు, తర్వాత దీని మొహం చూడటం. ఇలా ఉంటుంది లోకం, వెరి లోకం అంటారు దీన్నే అంటారు. అందుకని ఇవందరికీ తెలుసు, పీఠాధిపతులకి తెలుసు, జగద్గురువుకి తెలుసు. కానీ సాంప్రదాయాన్ని వస్తున్నటువంటి రక్షణ కోసం అది పట్టుకోండి. నువ్వు ఆ రక్షణ చెప్పి నీ పీట తీసేస్తానంటాడు. నువ్వు జ్ఞాని అవ్వు, నువ్వు అద్వైతులు నీ జ్ఞానే, కానీ దాన్ని రక్షణ చేయకపోతే ఇది చేస్తాడు. పాతోడు వచ్చాడు, పిత్తనమైతే నువ్వు ఈ నియమాలు పాలిస్తే నేను వస్తున్నా అంటాడు. వీడు కనుగట్టాడు, నాకెందుకు కూడా 5 సంవత్సరాల పదవి కదా కావాలంటాడు. ఇది ఎలా పోతే పోయి వాడు అది పాటిస్తుంటాడు. తర్వాత వీడు వాళ్ళు అంతే అనమాట. నాకెందుకు 100 ఏళ్ళు 50 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు, పోవచ్చు, భక్తుల వదలు వస్తుంటారు, దూపదీపాలు ఇస్తుంటా, అయిపోతే పని. తర్వాత సంగతి గతన్న గతికో లోక నదు పారమాది దానికి తెలిసిందేలే. ఇలాగ వెళ్ళిపోతుంది. అందుకే ఇది విచారణ చేయాలి. దీనికి మీటింగ్ పెట్టుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఎట్లే మనం ఏమిటి అసలు ఎవరితో వాడిదే వేదం ఏం చెప్పింది? సర్వం కల్విదం బ్రహ్మ ఏకమే అద్వితీయం ఉపనిషత్తు కదా. దీని మీద ఎవరికైనా అసలు విరోధం ఉన్నాయా చెప్పండి. దీనికోసం పెట్టుకోవాలి మీటింగులు పెట్టి, ఒక
4-5 మాసాలు సంవత్సరాల తరబడి అందరూ ఏకమయ్యి దీన్ని మనం అందరం ఒకటే చేయాలని నిర్ణయం రావాలి. అలాగా రాదు. అబ్బో వీడు ఏదో కొత్తగా ఉంటే నా దగ్గరికి నా శిష్యులు 1,000,000 మంది ఇది అనిపించుకోవాలి, నాది 1,000,000 కాదు అనిపించుకోవాలి. ఇది హడచావని శిష్యులు మొత్తం మీద వాళ్ళ కోట్లు వాళ్ళ నోట్లు వాళ్ళు కనబడాలి. అర్థమవుతుంది కదా. ఇది పరిస్థితి మారిపోతుంది. దీనికని ఎన్ని మీటింగులు ఎన్ని పడితే ఏ లాభం? ఊరి కుక్కలన్నీ కూర్చొని అరుచుకునే వస్తుంటే మళ్ళీ తోటలోపు వెళ్ళిపోతుంటాయి. ఏ లాభం? అలాగ ఉంటాయి మన మీటింగులు అన్నీ ఇంతే. పెద్ద పెద్ద సమ్మెలు ఒకడు వచ్చి అంటాడు నేను ఎంత సమ్మెలు చేసాను తెలుసు ఈ మధ్యన. అబ్బో అందరు పీఠాలు పెట్టేశాను. ఏ లాభం? నువ్వు ఆ పీఠాలు పెట్టుకోవడం అంతేగాని లాభం ఏంటి? నువ్వు చేసింది మన్నాడు రూల్స్ ఏమొచ్చింది? వీడు అబ్బా వీడు జరిపినట్టు పేవోడు జరపలేదు వీడు అనుకోవాలి అంతే. అన్ని పేపర్లో వీడి పని అయిపోయారు. వాడు ఏదో పిలిచారు కాబట్టి వాళ్ళు మొక్క చెప్పి వాళ్ళ పని అయిపోయారు. మళ్ళీ ఎవరితో వాడిదే కూలిపోయిన జాగ పోలే ఎవరు జోడు పెట్టుకుని వాడు పోవాల్సింది ఏంటికి. అందుచేత ఎందుకని చెప్పారంటే ఇవన్నీ చాలా కీలకాలు. తిరిగి సత్యనారాయణ కాబట్టి నాకు తెలుసు వెళ్ళి ఏమంటారు. అందుకే మనం ఏంటి అంటే వేదంలో ఉన్న సారం చెబుతుంది ఉపనిషత్తు. దాన్ని ఎవరు కాదంటే చెప్పండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి. నువ్వు ఉపాసన చేసుకోవద్దని చెప్పాలి. కానీ నువ్వు ఇంకో దాన్ని విరోధం చేయకూడదు. అదేనమాట. ఇప్పుడు ఉపాసన ఇప్పుడు ప్రతిదీ మంచిదే. ముగ్గురు సృష్టించాడు, బ్రహ్మను సృష్టించాడు, విష్ణువు సృష్టించాడు, ఎవరిని ఈశ్వరుడు సృష్టించాడు. ఎవరైనా ఎక్కువ తక్కువ అంటే ఎవరు ఒక్కొక్క డ్యూటీ ఇచ్చినాడు. ఎవరు ఎక్కువ తక్కువ ఏముందా? ఎవరి డ్యూటీ వాడిది. అర్థమైందా? కాబట్టి నువ్వెవరిని పోషించుకో. ఏమైపోయింది? మొత్తం మీద ఈయన ముగ్గురిని వదిలి ఈయన ముగ్గురికి ఆధారం పట్టుకున్నప్పుడు నీకు మోక్షం. వాడు వదిలేని వీడు వదిలి వీడు వదలాడ ఏమంటారు. ఈ ముగ్గురిని వదిలిపెట్టి ముగ్గురు బొమ్మలు వదిలిపెట్టి ముగ్గురు బొమ్మలకు మూలం పురుషుడు ఎవడున్నాడో వాడిని పట్టుకుంటే అప్పుడు ముక్తి. దానికి ముగ్గురు సాధకులు. అర్థమైందా? దానికి వీళ్ళు అది సాధించిన మనం సాధకం అంటారు. ఈ ప్రకారంగా మనం అనుకున్నప్పుడు ఏది లేదు, ఎక్కడ తేడా లేదు. అది అనమాట. అందుకని ఇది ఏం చేస్తామంటే లోకం మరి విధంగా రావాలి. వస్తుంది అది దాని పని వాళ్ళు. ఆ టైం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటుంది. ఇది మనం ఎందుకు చూసుకోవాలి? పని లేక నమ్మకం లేదు భగవంతుడు అనుకుంటాం మనం. అంతే కదా. ఇవి ఆయన డ్యూటీ ఆయన లేదు అనుకున్నావా ఆ కథలా వస్తుంది. ఆ కుక్క ఏమో దీని డ్యూటీ మా గాడిదేమో ఈ కుక్క డ్యూటీ చేసేది. దాని బతికేమైపోయాయి అయిపోయాయి. అందుకే గొడవ ఎందుకని అనుకోనా. అందుకని ఏంటి అంటే మనం తెలుసుకోవాలి. శాస్త్రాలు చదువుతుండేటప్పుడు మనము ఆ సబ్జెక్టులో మనకే తెలిసిపోతుంటారు. ఏమంటారు ఈ లోక ప్రవర్తన ఎలాగుందో కొంచెం విచారణ చేస్తూ ఉంటుంటే తెలుసుకోవాలి. ఆ ప్రవర్తన అనుభవం సరిపోయిందా లేదా, నా అనుభవం డివైడ్ అయిందా ఏమిటా తనకు తానే తెలుసుకోవాలి. అర్థమైందా? కొన్నాళ్ళు మొట్టమొదటి తెలియదు అనుకోండి, కొంత అనుభవం వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. అది సరే. అర్థమైందా? అందుకని అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా శమము దమము ఇక మొత్తం చేసేస్తాను. తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానం ఇవన్నీ కలిగి ఉన్నాడు ఎవరు? బ్రాహ్మణ. ఇది ఇవి కదా బ్రాహ్మణ క్షత్రియ విషయం. ఇది బ్రహ్మకర్మ స్వభావం, బ్రాహ్మణుల యొక్క స్వభావం అన్నారు. కాబట్టి అటువంటి స్వభావాన్ని కలిగినటువంటి స్థితిని మనకు ఆ భగవంతుడిచ్చి అనుగ్రహించుగాక.